అందరికీ నమస్కారం. మే 13, 2024 ఎలక్షన్ అయిపోయిన తెల్లారి నుండే స్టార్ట్ చేశారండి. సోషల్ మీడియా కావచ్చు, అనేక మంది మీడియాలో ఎగ్జిట్ పోల్స్ ఇవ్వకూడదు అంటూనే గందరగోళం సృష్టిస్తూ ఈ పార్టీకి ఇన్ని, ఆ పార్టీకి ఇన్ని అంటూ పదే పదే చెప్తూ అనేక మందిని ఆవేదనకు కూడా గురిచేశారు. ముఖ్యంగా ఎలా చేస్తారు ఈ ఎగ్జిట్ పోల్స్ అనేది నాకు అర్థం కాని విషయం. ఎందుకంటే ఈ రోజున ఈ గుంటూరు జిల్లానే తీసుకుందాం. మేము జిల్లాలో ఉన్నాము, రోజు వందల మందితో మాట్లాడుతూ ఉంటాము. 17 నియోజకవర్గాలు, 3 పార్లమెంట్ సెగ్మెంట్స్ అంటే ప్రకాశంలో మూడు నియోజకవర్గాలు కలిసిన తర్వాత ఇక్కడ 3 కలిపి అక్కడ బాపట్ల పార్లమెంట్ ఉంటుంది. ఇలా మేము ఎంతో మందితో మాట్లాడిన తర్వాత అనేక రకాలుగా వీళ్ళందరినీ చూసిన తర్వాత ఖచ్చితంగా నేను ఒక ఎగ్జిట్ పోల్ కాదు, దీన్ని ఎగ్జిట్ పోల్ అంటారా అంటో నాకు తెలియదండి. నా అంచనా ప్రకారం చెప్తున్నాను, ఒక గృహిణిగా చెప్తున్నాను. అలాగే నేను ఒక పార్టీకి లీడర్గా కూడా ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. కూటమి అధికారంలోకి రావడం తథ్యం, ఇది మాత్రం పక్కా. దీనికి సంబంధించి నేను అనేక మందితో నియోజకవర్గాల వారీగా కొన్ని వందల మందితో మాట్లాడిన తర్వాత నేను చెప్తున్నానండి. శ్రీకాకుళం 7, ఇది అసెంబ్లీకి సంబంధించి. విజయనగరం 5, విశాఖ 12, ఈస్ట్ గోదావరి 14, వెస్ట్ గోదావరి 13, కృష్ణా 11, గుంటూరు 15, ప్రకాశం 8, నెల్లూరు 6, కర్నూలు 6, అనంతపురం 6, చిత్తూరు 8, కడప 2 లేక 3. అలాగే పార్లమెంటుకి సంబంధించి కూడా 18 to 20 ఖచ్చితంగా 18 సీట్ల నుంచి 20 సీట్ల మధ్యలో వస్తాయి. అలాగే ఇప్పుడు మనం ఏదైతే అసెంబ్లీ 110 to 114 నేను చెప్పాను, 110 to 120 మధ్యలో ఖచ్చితంగా కూటమి అధికారం ఫామ్ చేయబోతుంది. అలాగే ముఖ్యంగా ఇంకో విషయం చెప్తున్నానండి, అనేక మందిని కలిసిన తర్వాత, అనేక మందితో మాట్లాడిన తర్వాత నియోజకవర్గాల వారీగా ప్రతి ఒక్కరి వాయిస్ తీసుకున్న తర్వాత నేను చెప్తున్నాను. అలాగే ముఖ్యంగా ఇప్పుడు వేవ్ అంటూ చూసినంత వరకు లేదు, ఖచ్చితంగా కూడా నెక్ టు నెక్ ఫైట్ కనపడింది. ఎక్కడ చూసినా కూడా భారీ మెజారిటీ కూడా ఎవరికి రాదండి. నేను ఇది కూడా ఖచ్చితంగా చెప్తున్నాను. మెయిన్ లీడర్స్ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు, ఇలాంటి వాళ్ళు 4-5 ఏమన్నా వస్తే కొంచెం మెజారిటీ వస్తుందేమో, కానీ మిగతా వాళ్ళందరికీ కూడా చాలా స్వల్ప మెజారిటీతోనే నేను చెప్పిన కూటమి అభ్యర్థులందరూ కూడా గెలవబోతున్నారు. అధికారాన్ని కూటమి ఫామ్ చేయబోతుంది. అలాగే వేవ్ లేదు అనేదే నా అభిప్రాయం. కానీ ఏమన్నా సైలెంట్ వేవ్ ఏదన్నా ఉంటే మాత్రం 150 అబౌవ్ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. మళ్ళీ రేపు కౌంటింగ్ అయిపోయి రిజల్ట్ రాగానే కలిసి మీ అందరితోనూ మాట్లాడతాను. ఖచ్చితంగా ఇది నేను అనేక మందితో మాట్లాడిన తర్వాత ఇస్తున్న ఒక రిపోర్టు. జై హింద్.